మేడారంలో డ్రోన్లతో నిఘా పెంచింది పోలీసు శాఖ. ఆధునిక టెక్నాలజీతో డ్రోన్లను సెక్యూరిటీ కోసం రంగంలోకి దింపింది. జాతర మొదలు కాకముందే లక్షల్లో జనం తరలివస్తుండటంతో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇప్పటికే 500 సీసీ కెమెరాలతో భారీ కమాండ్ కంట్రోల్ రూమ్ అందుబాటులోకి తెచ్చారు. మేడారం జాతర జరిగే ప్రాంతాల్లో అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు పోలీసులు. ఆ డ్రోన్ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కలిగినా వెంటనే పోలీసులు స్పందించేలా చర్యలు చేపడుతున్నారు. ఇటీవల మావోయిస్టు పార్టీ సైతం మేడారం జాతర పనుల తీరుపైన నోట్ విడుదల చేసింది. దీంతో యాక్షన్ టీం సంచరించే అవకాశం ఉండడంతో భద్రత పెంచి డ్రోన్లతో నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు. మేడారంలో డ్రోన్లతో నిఘా పెంచింది పోలీసు శాఖ. ఆధునిక టెక్నాలజీతో డ్రోన్లను సెక్యూరిటీ కోసం రంగంలోకి దింపింది. జాతర మొదలు కాకముందే లక్షల్లో జనం తరలివస్తుండటంతో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇప్పటికే 500 సీసీ కెమెరాలతో భారీ కమాండ్ కంట్రోల్ రూమ్ అందుబాటులోకి తెచ్చారు. మేడారం జాతరకు సంబంధించి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, మేడారం భక్తుల రద్దీ, భద్రతకు తీసుకుంటున్న జాగ్రత్తలపై అప్డేట్స్ ఏంటి? మేడారం మహాజాతర సమీపిస్తున్న కొద్దీ భక్తుల తాకిడి కూడా పెరిగిపోతుందని చెప్పొచ్చు. ఈ రోజు ఒక్కరోజే దాదాపు 2.5 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మహాజాతర 21వ తారీఖు నుంచి 4 రోజుల పాటు జరగనున్నది. ఈ జాతరకు వస్తున్నటువంటి ముందస్తు మొక్కుల జనాన్ని అంచనా వేస్తూ అధికారులు ఈసారి మాత్రం దాదాపు 1,50,00,000 మంది ఆ 4 రోజులు జరిగే మహాకుంభమేళగా పిలిచే మేడారం జాతరకు భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే గతానికి భిన్నంగా ఈసారి ముందస్తుగా వస్తున్నటువంటి భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. హాలిడేస్, ఇవాళ సండే, ఇవాళ కూడా 2.5 లక్షల మంది వచ్చారు. లాస్ట్ వీక్ సండే అయితే దాదాపు 4 నుంచి 5 లక్షల మంది వచ్చారు. జాతర సమీపిస్తున్న కొద్దీ భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు మేడారంకు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా వాహనాలతోటి రద్దీగా మారిపోయిందని చెప్పొచ్చు. అయితే ఈసారి వస్తున్నటువంటి భక్తుల సంఖ్యను చాలా ఎక్కువగా ఉండే అవకాశం అనేది అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా తొలిసారిగా రికార్డు స్థాయిలో ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులను కూడా 6,000 పైగా బస్సులను అందుబాటులో ఉంచుతుంది. ఎందుకంటే మహాలక్ష్మి పథకం నేపథ్యంలో మహిళలు ఎక్కువగా ఆర్టీసీ బస్సు ఉపయోగించుకుంటున్నారు నేపథ్యంలో ఈసారి మేడారంకి వచ్చే భక్తుల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే మొత్తం మేడార పరిసర ప్రాంతాలంతా కూడా గత వారం వచ్చినప్పుడు కూడా మేడారంకు దాదాపు లక్షల మంది వచ్చారు. వెహికల్స్ కూడా కొన్ని చోట్ల ట్రాఫిక్ ఇబ్బంది అయింది, కొన్ని చోట్ల ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటు రెవెన్యూ, అటు పోలీస్, వివిధ శాఖలకు సంబంధించినటువంటి సమన్వయంతో ఒకటి ట్రాఫిక్ క్రమబద్ధీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కంటే కూడా ఈసారి పార్కింగ్ ప్లేసెస్ను పెంచారు. దాదాపు 21 చోట్ల పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేశారు. దీంతోపాటు పార్కింగ్ ప్లేసెస్కు సంబంధించినటువంటి ప్లేస్ను కూడా చాలా ఎక్కువగా అంచనా వేశారు. సేమ్ టైంలో చాలా చోట్ల రద్దీ కావడానికి కొన్ని కారణాలు గుర్తించారు. ట్రాఫిక్ సంబంధించినటువంటి ఓవర్టేక్ చేసే సమయంలో ట్రాఫిక్ జామ్ కావడం, తర్వాత కొన్ని చోట్ల వెహికల్స్ మధ్యలోనే మరమ్మతు నేపథ్యంలో ఆగిపోవడం కావచ్చు, ట్రాఫిక్ దానికి ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఎక్కడైనా ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడితే ఇమీడియట్లీ అక్కడ రెస్క్యూ టీమ్స్ వెళ్ళడానికి కూడా టీమ్స్ అని ఏర్పాటు చేశారు. కానీ వాటన్నిటిని పర్యవేక్షించడం, భద్రతకు సంబంధించినటువంటి దాంట్లో ఈసారి టెక్నాలజీని పోలీస్ శాఖ పెద్ద ఎత్తున వాడుతుందని చెప్పొచ్చు. దానిలో భాగంగానే ఈసారి డ్రోన్ కెమెరాలను కూడా చాలా ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇప్పటికే 8 డ్రోన్ కెమెరాలను అందుబాటులో ఉంచారు. ఎందుకంటే మేడారంకు వచ్చేటువంటి వెహికల్స్ అన్ని కూడా ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు, అటు ఏటునాగర్ నుంచి కావచ్చు, అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మరోవైపు భూపాలపల్లి, ఇలా అనేక రూట్ల నుంచి మేడారంకి వస్తారు. ఏ రూట్లో నుంచి వెహికల్స్ ఏ మేరకు వస్తున్నాయి, రద్దీ ఎక్కడ ఉంది, ఏ పాయింట్ దగ్గర పార్కింగ్ సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్గా పూర్తిగా నిండిపోయింది, అక్కడ ఏమన్నా సెక్యూరిటీ పరమైనటువంటి తీసుకోవాల్సినటువంటి చర్యలు, వీటన్నిటి మీద కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 500 సీసీ కెమెరాలతో పాటు 8 డ్రోన్ కెమెరాలతోటి పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే భక్తుల రద్దీ ఉండే సమయంలో కూడా చేతివాటం కావచ్చు, జేబు దొంగల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఎక్కువగా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకుంటారు. గద్దెల దగ్గర చూస్తే ఆ 4 రోజుల పాటు ఫ్లోటింగ్ లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటుంటారు. ఏకకాలంలో ఇదంతా కూడా జరుగుతుంటుంది కాబట్టి 24 గంటల పాటు భక్తుల దర్శనాలు ఉంటాయి. ఆ సమయంలోనే దొంగలు చేతివాటం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి డ్రోన్ కెమెరాలను ఈసారి ఉపయోగిస్తున్నారు. డ్రోన్ కెమెరాలు పెద్ద ఎత్తున వాడటం ద్వారా ఎక్కడైనా సరే
అలాంటి ఇష్యూస్ ఉంటే కూడా ఇమీడియట్ పోలీస్ టీమ్స్ అక్కడికి వెళ్ళడానికి, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, తర్వాత అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్లో ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మొబైల్ టీమ్స్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దానికోసమే ఈసారి డ్రోన్ కెమెరాస్ ఎక్కువగా వాడుతున్నారు. సేమ్ టైంలో మేడారం పరిసర ప్రాంతంలో అటు ఇటు తాడువాయి నుంచి వచ్చే వైపు నుంచి కావచ్చు, ఇటు పస్రా నుంచి, అదే రేడియేషన్లో చూస్తే దాదాపు ఒక 30 కిలోమీటర్ల మేర పోలీసు శాఖ ఈసారి పూర్తిగా సన్నద్ధమై ఏర్పాట్లు చేస్తుంది. దానికోసమే 8 రూట్లలో 8 చోట్ల ఈ డ్రోన్ కెమెరాలన్నింటి కూడా ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి విజువల్ను ఎప్పటికప్పుడు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా ఇవాళ నిర్వహించారని చెప్పొచ్చు. ట్రయల్ రన్లో భాగంగా గద్దెల దగ్గర క్రౌడ్ కూడా ఇవాళ కూడా ఎక్కువగా ఉంది. అక్కడ ఎట్లా జనం వెళ్తున్నారు, మూవ్మెంట్ ఎట్లా ఉంది, తర్వాత ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నారా, అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి. సేమ్ టైంలో తర్వాత కన్నెపల్లి దగ్గర ప్రతిసారి కూడా ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతుంది. కన్నెపల్లి జంపనవాగు దగ్గర వచ్చే జంక్షన్లో లాస్ట్ టైం కూడా కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ అలాంటి చోట్ల దగ్గర కూడా డ్రోన్ కెమెరాస్ ఉపయోగించి ఈరోజు కూడా టెస్ట్ రన్ చేశారని చెప్పొచ్చు. అక్కడ కూడా ట్రాఫిక్ సంబంధించిన పార్కింగ్ ఎట్లా చేస్తున్నారు, వెహికల్స్ మూవ్మెంట్ ఎట్లా ఉంటుంది, ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, ఎక్కడైనా ఈసారి ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు కాబట్టి ఎక్కడైనా ఆర్టీసీ బస్సు ఎక్కడైనా ఏదైనా కారణంతో ఆగిపోయిందా, అట్లాంటి ఆగిపోతే ఇమీడియట్లీ అక్కడి నుంచి క్రేన్ సహాయం కావచ్చు, కొంత మొబైల్ టీం అక్కడికి వెళ్ళడానికి, లేదా ఏదైనా చిన్నపాటి ఘర్షణలు కానీ ఏమైనా జరిగినా ఇలాంటి మొబైల్ టీమ్స్ అక్కడికి వెళ్ళడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. దానికోసమే ఈసారి డ్రోన్ కెమెరాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. డ్రోన్ కెమెరాలను కూడా అందులో విజువలేషన్ను డైరెక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షించే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. అందులో భాగంగానే ఇవాళ కూడా దాదాపు 2-2.5 లక్షల మంది పైగా భక్తులు రావడం, తర్వాత వెహికల్స్ మూవ్మెంట్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి వెహికల్ మూవ్మెంట్ నేపథ్యంలో జాతర సమయం సమీపిస్తున్న కొద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ రూట్లో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కడ కంజెస్టెడ్గా ఉన్నటువంటి ప్లేసెస్ ఉన్నాయి, ఏ మూల మలుపుల దగ్గర ఎలాంటి చర్యలు తీసుకోవాలి, తర్వాత రోడ్స్కు సంబంధించినటువంటి కెపాసిటీ ఎట్లా ఉంది, వెహికల్స్ మూవ్మెంట్, వీటన్నిటిని కూడా ఒకసారి వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి, తర్వాత మళ్ళీ జాతర సమయంకు అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చూడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ డ్రోన్ కెమెరాలతోటి ఉపయోగించి మేడారం జాతరను మొత్తంగా తమ కంట్రోల్లో పర్యవేక్షణ చేయడానికి పోలీస్ శాఖ చేస్తుంది. సేమ్ టైంలో సెక్యూరిటీ భద్రతాపరమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది దండకారణ్యం, మావోయిస్టు ప్రాంతాన్ని కావచ్చు, తర్వాత నక్సల్ బరి టీమ్స్ కూడా ఇదంతా కూడా ఒక షెల్టర్గా చూస్తుంటారు. చాలా ప్రభావితమైనటువంటి ప్రాంతాలు గోదావరి తీర ప్రాంతం దగ్గరే ఉంటుంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర లాంటి సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి. తర్వాత ఇటీవలనే మావోయిస్టుకు సంబంధించినటువంటి మూవ్మెంట్ కూడా పెరిగిందనేది చెప్తున్నారు. మొన్న మేడారం జాతరకు సంబంధించి కూడా ఒక లెటర్ను కూడా మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. తర్వాత యాక్షన్ టీమ్స్ కూడా మేడారం జాతర సమయంలో తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ నేపథ్యంలో అలాంటి భద్రత కోసం కూడా ఈసారి పర్యవేక్షణ చేసేందుకు ఈ డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తున్నామనేది అధికారులు చెప్తున్నారు. మొత్తంగా అమ్మవార్లను తీసుకొచ్చే వనంలోంచి అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావడం నుంచి మొదలు పెడితే తిరిగి వన ప్రవేశం, అదేవిధంగా జాతరకు వచ్చే సమయంలో వచ్చే భక్తులకు సెక్యూరిటీ సమైనటువంటి చర్యలు తీసుకోవడం, భద్రతాపైనటువంటి అంశాలు కావచ్చు, ట్రాఫిక్, ఇలాంటి వీటన్నిటి మీద కూడా ఈసారి టెక్నాలజీని, తర్వాత ఇప్పుడు డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఇదంతా కూడా పరిశీలించున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. ఏ రూట్ నుంచి ఎటువైపు నుంచి వెళ్ళాలి, తర్వాత పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి కూడా యాప్ తయారు చేస్తున్నారు. ఈ యాప్తో పాటు సేమ్ డ్రోన్ కెమెరాలతోటి ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్లో ఉండి పర్యవేక్షిస్తూ కావాల్సినటువంటి సహాయ చర్యలు ఇమీడియట్లీగా అందించే విధంగా కూడా ఈ టెక్నాలజీ అంతా కూడా ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఒక ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, అదేవిధంగా డ్రోన్ కెమెరాలకు సంబంధించినటువంటి విజువలేషన్ కూడా చూశారు. ఏ రూట్లో ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని ఒక అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా కూడా భద్రతమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్.